మనిషికి ఓ గాథ మమతలున్న చోటును విడిచిపోయేదా బంధమేది కాదా ఎంతకీ తొలిగేదా ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి ఆ కొలిమిలో ఇనుము కాలనిదే తెలియదుగా తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, వామిటింగ్స్. నాకేం తినడానికి ఏం తీసుకొచ్చేవాడు కాదు. బాగా వేధించేవాడు, హింసించేవాడు, కాల్చడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివన్నీ జరిగేవి. అతను వద్దనే అంటాడు, మీరు పంపిస్తే కదా, పంపించకుండా మీరు మీ ఇంట్లో పెట్టుకున్న బట్టే కదా ఆవిడ ఇంకొక ఆవిడ తెచ్చి చేసుకున్నాడు ఆయన. మీకు మరి డాక్టర్లు చూసారు కదా, డాక్టర్లు చెప్పలేదా మీకు ఏమన్నా అప్పుడు చెప్పలేదు? చెప్పలేదు. తర్వాత ఏమో పోయినాక ఇట్లా నువ్వు వేస్ట్ కానివిరా, వేస్ట్ 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 అంటుండే మొత్తం. ఎవరు? ఈ అమ్మ పోతే బయట అవుతాను కూర్చున్నా, కూర్చుంటే ఇచ్చి ఈయన వీళ్ళు అంటారు వీడు పచ్చగండిగా చచ్చిపోతాడు బతకడు కానీ నీళ్ళ గ్లాస్ తీసి నన్ను ఆయన గ్లాస్ అక్కడ పడేసారు మేడం. ఆ తర్వాత వచ్చి నేను ఊరేసుకున్నాను, ఇక నీకు ఎందుకు బతకడం. బాండ్ పేపర్ తీసుకొచ్చి దాని మీద నువ్వు సంసారం చేసేటట్టు నమ్మకం లేదు, ఎందుకంటే మీ అమ్మ ఎంప్లాయీ కదా, ఏమైనా ఎంబడన్నా పంపిస్తుందేమని నాతో బాండ్ పేపర్ మీద ఆయన రాసి నాతో సైన్ చేయించుకుని మేడం. ఏమని? నువ్వు సంసారం చేయాలనుకుంటే సిగ్నేచర్ చేయి అని చెప్పేసి సైన్ చేయించుకుని మేడం. మీరు కూడా ఎప్పుడు ఆమె కూడా వెళ్ళి ఎప్పుడు అతనితో కలవాలి, అతనికి చెయ్యాలని ఆవిడ కూడా అనుకోలే. ఇప్పుడు కూడా మీకు పెళ్లి అయిపోయిందన్న బాధ, కలిసి ఉండాలన్న బాధ కూడా లేదు ఆవిడకి. ఆవిడ ఏంటంటే సరే ఎలా పెళ్లి చేసుకున్నాడు, నా ఆస్తి ఏంటనే మాట్లాడుతుంది కానీ వెళ్ళి అతనితో అదే నా భర్త నాకు దూరం అయిపోయాడు అన్నది లేదు. ఎప్పుడో వీళ్ళు 6 నెలలకే విడిపోయిన వాళ్ళకి ఏముంటది అది. ఇప్పుడు కేసు పెడితే మిమ్మల్ని మీ అమ్మని మీరు చేసుకున్నాడు అందరం తీసుకెళ్లి లోపల పెడతారు. ఇప్పుడు ఇదే ఆవిడ వచ్చేసి ఇంకొక మొగుడిని తెచ్చుకొని 2 మొగుడితో నేను ఉంటా అంటే ఒప్పుకుంటావు నువ్వు? ఏ రోజన్నా భార్య చెప్పినట్టు మీరు విన్నారా? ఇంటే ఎందుకు వస్తాయి గొడవలు? ఏ అమ్మాయి నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు చెప్పినట్టు అడ్జస్ట్ కాలేదంటున్నావు, నువ్వు ఆ అమ్మాయి చెప్పినట్టు నువ్వెందుకు అడ్జస్ట్ అవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేయడానికి లేదు, పెళ్లి ఎట్ట చేసుకున్నావు ఇంకో పెళ్లి? ఇది కథ కాదు జీవితం సుమలత మీ వయసు ఎంత? 21. మీ అమ్మా నాన్న ఉన్నారా? మీ అందరూ తెలిసే చేశారా ఈ పెళ్లి ఇతనితో? మీ అమ్మా నాన్న వాళ్ళకి చెప్పకుండానే వెళ్తుంది. ఇతనికి పెళ్లి అయ్యి ఒక పిల్లోడు ఉన్నాడని సంగతి తెలుసా మీకు? తెలుసు. అలా తెలిసి ఎట్లా చేసుకున్నారమ్మా? ఇంకొక ఆడదాని జీవితమే కదా అది. అంటే ఆవిడ రోడ్ల మీద పడిపోతే మీకు ఓకేనా? మీరు బాగుంటే ఓకే అనుకున్నారా? ఎట్లా? ఆమె వచ్చినా పర్లేదు మేడం, రాని నాకేం. మీరు వచ్చినా పర్లేదని చెప్పేది ఏంటి? మొదటి భార్య ఆవిడ, మీరు ఒప్పుకునేదండి, మీ పర్మిషన్ అక్కర్లే ఆవిడకి. మీరు ఎట్లా చేసుకున్నారు ఆవిడ అతన్ని అడుగుతున్నా ఆవిడ ఉండగా. మీరు ఇలాగే ఉంటారు, రేపెళ్ళి ఇంకొక ఆవిడ చేసుకుంటాడు అతను, ఒప్పుకుంటారా మీరు? అట్లా ఎందుకు చేస్తాను? ఈవిడ ఉండగా మిమ్మల్ని చేసుకున్నప్పుడు మీరుండగా ఇంకొకరు చేసుకోవడానికి ఎందుకు కుదరదు? రేపు ఇప్పుడు ఆవిడేదో అతనికి చెప్పినట్టు వినలేదు, అతను చెప్పినట్టు చేయలేదు, అందుకని నిన్ను చేసుకున్నాడు. రేపు ఏదో విషయంలో నువ్వు కూడా ఏదో అతను చెప్పినట్టు వినవు, చెయ్యు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు, అప్పుడు నీకు ఓకేనా? ఏ ఉద్దేశంతో నువ్వు చేసుకున్నావు? ఆ అమ్మాయి జీవితం ఏమవుద్ది అనుకున్నావు? ఆమె రాలేదు కాబట్టి చేస్తాను. ఆమె రాలేదని నీకు చెప్పిందా? నువ్వు ఆవిడని అడిగావా? ఈయన చెప్పాడు. అతను చెప్తాడు, రేపు ఇంకొక ఆవిడతో కూడా అదే చెప్తాడు, నువ్వు సుమలత రానంటుందా అందుకు నేను చేసుకుంటానని. నువ్వు చేసుకునే ముందు ఆవిడని అడిగావా? ఏమో ఆవిడ రావాలనుకుంటే ఇతను తీసుకెళ్ళలేదేమో, నీకెట్లా తెలుసు? తనని చెప్పాడు మేడం. అవును అతను చెప్తాడమ్మా, 100 అతను చెప్తాడు. అతను నిజం చెప్తాడా? చట్టపరంగా మీ ఇద్దరు పెళ్లి చెల్లదు తెలుసా మీకు? ఇప్పుడు అమ్మాయిని కేసు పెడితే మీ అందరు లోపల పెడతారు తెలుసా? నువ్వేది ఇప్పుడు ఆమె వచ్చినా పర్వాలేదు అంటున్నావు, నువ్వు ఉండొచ్చా లేదన్నది ఆవిడ డిసైడ్ చేయాలి. మీరేంటి ఆవిడకి పర్మిషన్ ఇచ్చేది?
నువ్వు ఆలోచించాలి కదా, ఆ అమ్మాయి పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు ఎట్లా ఉంటది? నీ భర్త వెళ్ళి ఇంకొక అమ్మాయిని చేసుకుంటే నీకు నచ్చుద్దా? నువ్వేం మాట్లాడినా మాట్లాడవు, ఎందుకంటే నువ్వు కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నావు కదా. నీకు పోయేది ఏం లేదు, పోయేది ఆవిడకే. రేపు నీకు పోయేది వస్తే అప్పుడు నీకు మాటలు వస్తాయి. అట్లీస్ట్ కనీసం నేను చేసిన తప్పనన్నా మీరు అనుకుంటున్నారా? తప్పు చేసిండు మా కొడుకే, తప్పు చేశాడు కదా. ఆ. అట్లీస్ట్ తప్పు చేసిన వాళ్ళు నేను తప్పు చేశాను ఒప్పుకుంటే అది సగం పాపం పోద్దట. తప్పు చేసిండు, అది తప్పు చాలా, ఆమె రాంది తప్పు. కానీ ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నది ఇది పద్ధతి కాదు. అమ్మాయి రాలేదు, రానప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో దానికి ఒక పద్ధతి ఉంది. అది అంతేగా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. సుమలత, నువ్వు మాట్లాడుకుంటా ఉంటే ఏమీ జరగదు. ఓకే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, అసలు అతనితో నీకు పరిచయం ఎలా ఏర్పడింది, మీరిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నావు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఆ అమ్మాయి గనక చట్టపరంగా వెళ్తే, కోర్టులు కేసులు పోలీస్ అని వెళ్తే డెఫినెట్ గా ఇప్పుడు మేము సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాం, ఏం చేయాలని చెప్తాం. నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం లో పడతావు. అసలు నీ జీవితంలో ఎలా ఇతను కలిసావు, మీ ఇద్దరి పెళ్లి ఎలా జరిగింది చెప్పు. మా అమ్మ నాన్న మా ఊళ్ళో కాలేజ్లో వాచ్మెన్ ఉంటారు. కాలేజ్ పక్కనే వీళ్ళ చేను ఉంటుంది. అట్లనే తను చేనుకి వస్తుంటే నేను కాలేజ్కి వెళ్తుంటే మేము పరిచయం, ఇట్లా మామూలుగా మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత ఒక రోజు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడిగిండు. ఇతను అడిగాడు. అయితే నీకు పెళ్ళయింది కదా అని అడిగిన నేను. సర్లే చెప్పు, ధైర్యంగా చెప్పు, ఏం జరిగిందో చెప్పు. చెప్తే నీకు ఎలా హెల్ప్ చేయొచ్చు అన్నది మేము చూస్తాం. ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం లేదు, జరిగింది జరిగిపోయింది కదా. ఆమె లేకపోలేదు, యాదగిరిలో పెళ్లి చేసుకున్నారమ్మా. నేను చెప్తా. యాదగిరి కూడా. ఆ, ఏడ్చుడు ఎందుకు? చేసుకోకుండానేమో నేను 2 ఏళ్ళు మీదికి లేవలే, ఎవడ ఉండి పెట్టే దిక్కు లేదు, అట్లా చేసుకున్నాడమ్మా. అందుకని చెప్పండి ఏం జరిగింది చెప్పు. ఇట్లా- పర్లేదు, నువ్వేం ఇంతే- problem నేను- లేదు నేను చెప్తే కింద పడ్డా చేసుకున్నాను, ఇప్పుడు లేదు గొడవలు చేసుకోలేదు. లేకుండా మీ అందరూ ప్రశాంతంగా ఉండేలా ఏదో ఒక సొల్యూషన్ రావాలి కదా దీనికి. ఒకరికొకరు గొడవలు పడి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఏం ప్రయోజనం? నేను ఎవరికైనా అడ్డం ప్రయోజనం పడి ఉంటుందా? చేసుకోండి, లేకుండా వద్దంటుంటే నేను పెళ్లి వద్దేం వద్దన్నా, నేను మంచిగా ఉండంగా. అదే చేసుకుంటా అంటే ముందు పెళ్ళైంది కదా అంటే తను వస్తే నేను మాట్లాడతా చేసుకుంటా అని అడిగిండు. అంటే ఏమో అని చెప్పినా మళ్ళీ కొన్ని రోజులు 2-3 రోజులు అయినాక చేసుకుంటా అని చెప్పినాక మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. మా అమ్మ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇక ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇక మా అమ్మ వాళ్ళు, నేను తర్వాత మా అమ్మకి చెప్పిన ఇట్లా పెళ్లి చేసుకుంటా అంటున్నామ్మా చేసి అని మా అమ్మకి చెప్తే మా అమ్మ నన్ను వద్దని చెప్పింది నాకు. ఇక నేను మా అమ్మ వాళ్ళకి ఇట్లా చెప్పగానే నాకు మస్తు సంబంధాలు చూసారు. ఏ ఒక్కటి సెట్ కాలేదు. మా అక్కకు పెళ్లి కాలేదు ఇంకా, కానీ మా అక్కను వదిలేసి నన్ను చేస్తాను. నీకు పెళ్లి చేశారు. సంబంధాలు చూస్తే ఏ ఒక్కటి సెట్ అవ్వలేదు. ఇక ప్రతి విషయానికి నన్ను తిడుతురు ఇంట్లో అమ్మ నాన్న. మా అమ్మకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వద్దన్నది, వేరే పెళ్లి చేసుకోవద్దు అన్నది. అంటే వద్దంటారు అని చెప్తే మరి వేరే పెళ్లి చేసుకో అని చెప్తే ఇక మా అమ్మ వాళ్ళు చూసిన సంబంధం నాకు ఇష్టం లేక తనకు చెప్పిన ఎక్కడన్నా పోదామంటే ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు వద్దు అన్నాడు. అంటే ఇప్పుడు కాకుండా కానీ కొన్ని రోజులైనా ఇంకా పోదామని చెప్పిండు. కొన్ని రోజుల దాకా ఊకున్నాము. తర్వాత మా అమ్మ వాళ్ళు మస్తు సంబంధాలు చూసిరు, నన్ను ఇంట్లో మస్తు టార్చర్ చేసిరు. ఇక మన ఇంట్లో ఎవరు ఇట్లా చేయలేరు, నువ్వు ఇట్లా చేసినావు అంటే అని మస్తు నన్ను మా అక్క వాళ్ళు కూడా అందరూ కొట్టి తిట్టిరు. సర్లే మరి ఏడవని బాధ ఉంటది కదా. బాధ లేదా మరి? అమ్మ వాళ్ళు కూడా అందరూ మస్తు టార్చర్ చేసిరు. పెళ్లి చేద్దామంటే సంబంధాలు కుదరలేవు, దానికి నన్ను తిట్టారు. మా అక్కను వదిలేసి నన్ను పెళ్లి చేస్తామన్నారు. ఎక్కడ సెట్ కాలేదు. ఇక మా ఇంట్లో ఏది కలిసి రాలేదు. ఇక నన్ను మస్తు తిట్టిరు, కొట్టిరు. మా అమ్మకి చెప్పిన లాస్ట్ నేను పెళ్లి చేసుకొని నేను అతనితో వెళ్ళిపోతానని చెప్తే మా అమ్మ వద్దన్నది. మా నాన్న తనతో వెళ్ళిపోయే బదులు చచ్చిపోని చెప్పిండు నాకు. మా ఇంట్లో అందరు అట్లే చెప్పారు, మా అమ్మ ఒక్కతే ఏమనలేదు. ఇక చచ్చిపోనంటే ఇక ఆయనకు చెప్పిన, ఇక అందరు ఇట్లా అంటున్నారంటే ఎందుకు భయపడుతున్నావు, నేను ఎక్కడైనా తీసుకుపోతా అని చెప్పిండు. ఇక చెప్పినాక సరే మరి అని చెప్పిన నేను కూడా, ఏడికన్నా పోదాం మరి, ఎందుకు భయపడుతున్నావు, ఏం భయపడకు అని అన్నాడు. తర్వాత ఇక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైట్ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. మా అమ్మ వాళ్ళు అందరు వచ్చి చూసి నేను ఎక్కడ కనిపించలేను. ఇక చూసిన తర్వాత నైట్కి వెళ్ళిపోయినాం. ఇక చేనుల నుండి నడుచుకుంటూ పోయి గూడెం వరకు వెళ్ళి అక్కడ నుండి బస్సులోకి వెళ్ళిపోయినాం. బస్సులోకి పోయి యాదగిరికి పోయి పెళ్లి చేసుకున్నాం. అక్కడ 3 రోజులు ఉన్నాం. తర్వాత ఇక తాండూరుకి వెళ్ళి అక్కడనే 3 నెలలు ఉన్నాం. 3 నెలలు ఉన్న తర్వాత మా అమ్మ వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టిరని తెలిసినాక వచ్చినాం. ఇక మళ్ళీ ఇక అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాం. వచ్చి పోలీస్ స్టేషన్ ఏమైంది? పోలీసులు తీసుకొచ్చారు కదా, ఏం చెప్పారు పోలీసులకు? మీరు మిస్సింగ్ కేసు
మిస్సింగ్ కేసు పెడితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారా? సరెండర్ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అని చెప్పారా? అప్పుడు ఏమన్నారు పోలీసులు? ఇంకేదైతే నా ఇష్టంతో పోయినా అని చెప్పింది. ఇష్టంతో పోయినా అని చెప్పింది. ఆమె ఇష్టం ఏంటంటే నా దగ్గర ఉంటా అని చెప్పింది. మరి మీ మొదటి భార్య విషయం రాలేదు అప్పుడు? మీ ముందు పెళ్ళైన సంగతి అదేం చెప్పలేదు మీరు అక్కడ? మీరు చెప్పలే, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అడగకుండా మిమ్మల్ని వదిలేశారు. మీ పెళ్లి సరే అని చెప్పేశారు కోర్టులో, అంతేనా? పోలీస్ వాళ్ళకి తెలుసు మేడం, వాళ్ళే తీసుకెళ్లారు కోర్టుకు మమ్మల్ని. పోలీసు వాళ్ళకి మీకు ఇతనికి ఆల్రెడీ పెళ్లి అయిందని సంగతి తెలుసా? వీళ్ళు ఆ రోజు వచ్చారు వీళ్ళు కూడా. అప్పుడే ఇది రాసారా, ఈ ఒప్పందం రాసారా? ఈమెనేమో నా దగ్గర ఉంటా అని చెప్పింది, ఆమెనేమో భూమి రాసిస్తే పోతాను చెప్పి. ఈమె వచ్చి మీతో ఉండడం అప్పుడే చెప్పేసింది. భూమి రాసి నేను అప్పుడు కూడా ఇదే చెప్పిన మేడం, ఆ అమ్మాయిని వదిలేస్తే నీతో సంసారం అనలేదు మేడం, అప్పుడు ఇది అబద్ధం. పోలీసు వాళ్ళని అడిగింది మేడం, సార్లు అడిగిండ్రు, నీకు చెప్పమ్మా నువ్వు వెళ్తావా అంటే నేను వెళ్ళను, నాకు అవసరం లేదని చెప్పింది మేడం. అట్లా చెప్పలేను మేడం, చెప్పింది మేడం, నేను సంసారం చేయడానికి రెడీ లేదు. మీరు చెప్పుకుంటారు, నాకు మీ క్యారెక్టర్ నాకు తెలిసిపోయింది, మీరు ఉండండి. మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు, అందరి సమక్షంలో అలాగానే దీనికి ఆస్తికిను దానికి ఒప్పుకుంది, డబ్బులు ఇచ్చేస్తే ఒప్పేసుకున్నారు. మీరు రాసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏమన్నా చేసుకుని నాకు తెలియదు కానీ నువ్వు నాకు ఉంటే చాలా అని చెప్పినాను మేడం. నేను తర్వాత కోర్టులో అడగలేదు దీని గురించి? వాళ్ళ విషయం అడగలేదు మేడం. అడగలేదు కోర్టులో. మిమ్మల్ని మటుకు నువ్వు బాగా చూసుకుంటావు అని అడిగేసి పంపించేసారు, అంతేనా? ఆ తర్వాత నువ్వు అలా చెప్పినట్టు అవి రాసి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని ఎన్ని రోజులు అయింది? 6 నెలలు, 2 సంవత్సరాలు అయిపోయింది మేడం. సరే, ఇప్పుడు ఆయన లాయర్ గారిని ఆయన డాక్టర్ గారిని పిలిచి అసలు వాళ్ళు ఏం చెప్తారో విని ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? సరే మీరు చెప్పేది. మేడం, ఇక్కడ ఈ 10 years ఆఫ్ మ్యారేజ్ లో ఓన్లీ ఒక 5 months మాత్రమే కలిసి ఉందండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే కూడా భార్యాభర్తల మధ్యన ఎవరో ఒకరు సూసైడ్ లాంటిది చేసుకుంటే డెఫినెట్ గా ఇంకొకరి మీద అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అనే ఆత్మహత్యకి ప్రోత్సహించారు అని చెప్పేసి అలాంటి కేసు వేస్తారు. మేబీ ఆ భయంతోటో ఏమో మాత్రం ఈమె ఎటువంటి ట్రయల్స్ చేయలేదు, భర్త దగ్గరికి వెళ్ళాలని మాత్రం ఎటువంటి ట్రయల్స్ చేయలేదు. ఇంకొకటి ఏమైపోతుందంటే, ఫార్చునేట్ మరి ఆయన చేసిన దాని మీద మరి పోలీస్ కంప్లైంట్ ఆ ఎమ్మెల్సీ కేసు అయిందో ఏమో కూడా అది కూడా తెలియదండి. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇంకోటి ఏమైందంటే, సుమలత ఎప్పుడైతే తను ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ లాంటిది ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇట్లాంటి ఈ అమ్మాయిని అప్పుడు ఏజ్ అలాంటివన్నీ కూడా మెజిస్ట్రేట్ గారి ముందు చెక్ చేస్తారు. అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి కేసెస్లో 2 years అటు ఇటు అని అంటారు. అన్నప్పుడు ఆ అమ్మాయిని ఎప్పుడైతే మెజిస్ట్రేట్ గారి ముందు తను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చెప్పడంతో కాకుండా ఇందాక మీరు ఎప్పుడైతే ఏదైతే చెప్పారో అప్పుడే తను డిసైడ్ అయిపోయిందని మెజిస్ట్రేట్ గారి ముందు కూడా నేను పెళ్ళైన వాడిని, కానీ నేను ఆ అమ్మాయితో పెళ్లి చేసుకున్నానని నువ్వు ఒక మాట చెప్పినప్పుడు అప్పుడు న్యాయం వేరేలాగా ఉండేదండి. అప్పుడు ఆ అమ్మాయిని ఏ స్టే హోమ్ లోనో ఎక్కడో ఉంచేవారు. కాకపోతే ఈ అమ్మాయి అప్పటికే డిసైడ్ చేసేసుకుందో ఏమో ఎప్పుడు నాకు భర్త అక్కర్లేదని. ఇంకొకటి అండి, ఎప్పుడైతే ఈ పోలీస్ ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు మరి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఇందాక మీతో చెప్పారు 2 years బ్యాక్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, మనము బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో ఒక కాంప్రమైజ్ అనేది రాసుకుని ఎక్కడా కూడా నేను ఇది తీసుకుని నేను ఇంకా ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోతానని, లీగల్ గా డైవర్స్ తీసుకుంటానని ఎక్కడా ఒక పులి స్టాప్ అనేది పెట్టలేదు. ఈ 2 years నువ్వు ఎందుకు ఏం మాట్లాడకుండా ఉన్నావమ్మా అంటే, మేబీ ఆమెకు తెలిసేమో ఆమెకి ఈ డబ్బు రాదనో, లేకపోతే తన వైపు చాలా తప్పు ఉంది కనుక ఎప్పుడైతే నువ్వు నా భర్త దగ్గర నుంచి ఈ డబ్బులు కావాలి అని అన్నప్పుడు, ఆయన నాకు భార్య కావాలి అని నెక్స్ట్ క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అనేది కూడా నీ ప్లేస్ తెలుస్తుండాలి. ఇంకొకటి ఏంటంటే, 2 years తర్వాత ఇప్పుడు ఆమెకి ఏదైనా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని కానీ లేకపోతే వదిలేశాడని అన్న క్వశ్చన్స్ కంటే ఐపీసీ సెక్షన్ లో ఏమైపోతుందంటే, ఎప్పుడైతే కూడా కంటిన్యూస్ అఫెన్స్ అనేది ఉండాలండి. సో ఆ సెక్షన్ కి ఒక బలం అనేది తగ్గిపోతుందండి. అంటే ఎప్పుడైతే ఈమె 6 ఏళ్ళు దగ్గర ఇద్దరు కలిసి ఉండకపోవడం అనేది కూడా 9 సంవత్సరాలు, అలాంటి 9 సంవత్సరాలు వేరేనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 7 ఏళ్ళు విడివిడిగా ఉంటేనే అది డీమ్ టు బి డైవర్స్ అని అంటాం మేము. అంటే భార్యాభర్తలు ఎటువంటి కమ్యూనికేషన్ అలాంటివి ఏమీ లేకుండా, సో నువ్వు మానసికంగానైనా ఏదైనా కూడా నువ్వు మాత్రం డైవర్స్ తీసుకున్నట్టే. మేబీ అది పేపర్ మీద రానట్టేనా, అంతే కదా మేడం. సో ఆ సెటిల్మెంట్ కి వీళ్ళు రాలేదు అన్న ఒక చిన్న కారణం మూలాన మీ దగ్గరకు ఇట్లా వచ్చి మాట్లాడుతున్నారని ఒకటి. ఇంకోటి, ఇప్పుడు నీకు అలా ఆ సెటిల్మెంట్ చేసింది కావాలి అని అంటే అమ్మా, ఒకటి ఆల్రెడీ నీకు మాత్రం ఆయన మీకు తెలిసి ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు అయిన తర్వాత పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అని అన్నప్పుడు నువ్వు బైగమీ కేసు కూడా నీకు బలం అనేది కూడా పోతుంది. ఎందుకంటే నీకు తెలుసు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు లీగల్ గా నువ్వు భార్యవే కానీ నువ్వు దూరంగా ఉంటున్నావు కనుక నీకు ఆ రైట్స్ కూడా పోయాయి. ఆల్మోస్ట్
దగ్గర ఉన్నప్పుడు ఏదైతే నువ్వు అడిగినప్పుడు స్థానంలో ఉన్నప్పుడు అడిగినప్పుడు ఉండేంత గట్టి రైట్స్ నువ్వు దూరంగా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత దూరంగా ఉండడం మూలాన భార్యకు ఉండాల్సిన హక్కులు చాలా నువ్వు పోరాడితే గానీ నీకు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే మేడం ఎప్పుడైనా కూడా కోర్టులో డైవర్స్ లాంటిది వేసినప్పుడు మేము డైవర్స్ విత్ క్రుయాలిటీ, డైవర్స్ విత్ డెజర్షన్ అంటాం. అంటే డెజర్షన్ అంటే విడివిడిగా ఉన్నప్పుడు ఆ డైవర్స్‌కి అనే దానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎలాగూ దగ్గర లేరు, వీళ్ళిద్దరికి ఎట్లా సయోధ్యం కుదరదు కనుక వీళ్ళకి డైవర్స్ ఇవ్వవచ్చు అని. అట్లాంటిది వీళ్ళకి 7 ఇయర్స్ ఆఫ్ సెపరేషన్ ఉంది. కనుక అతనికి ఎప్పుడైనా కోర్టుకి వెళ్తే మాత్రం ఈ సెపరేషన్ అనేది చూపిస్తే ఈజీగా ఆయనకు డైవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ మేడం, ఇప్పుడు ఈ డబ్బులు అనేది ఉంది కదా, మీతోటి ఆయన చెప్పారు కదా ఎట్లాగైతే నేను ఇవ్వలేను ఏదని. మరి మేబీ ఆయన కుటుంబ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మరి ఏదైనా దృష్టిలో పెట్టుకుని అటు ఇటుగా చూసుకుంటే ఇంకా ఇక్కడితోటి స్టాప్ చేసేటట్టు, అంటే ఫర్దర్‌గా ఆమె రైట్స్ అక్కడితోటి కట్ అయిపోయేటట్టు, ఈమెకు ఒక లీగల్ రైట్స్ ఇచ్చేటట్టు మీరు కూడా కోర్టుకి వెళ్ళి లీగల్ డైవర్స్ లాంటివి తీసుకుని ఏదైతే మీరు ఒప్పందం తీసుకున్నారు కదా, అటు ఇటు వచ్చేటట్టు కనుక మీరు ఏదన్నా ఒక పాయింట్‌కి అరైజ్ అయితే బెస్ట్. ఎందుకంటే లీగల్‌గా చాలా వీక్ పొజిషన్‌లోనే ఆమె ఉన్నదండి. అదొకటి మాత్రం మీరు యాక్చువల్ అంటే ఏం జరిగింది మేడం, లాస్ట్ టైం కంప్లైంట్ చేసినప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏమన్నారంటే కేసు పెడతావా ఏంది అని చెప్పేసి అంటే, కేసు పెడితే అతనికి మా చెల్లె పైన ఇంకా దురుద్దేశం కలుగుతుంది సార్, నాకు కేసు గీసి ఏం అవసరం లేదు. సరే ఉంటుందేమో, ఆయన పేరు మీద ఉంటుందేమో, నా చెల్లె చనిపోయిన వరకు ఉండని అది తర్వాత విషయం, కానీ ఈ వీళ్ళకి ఏదైనా జీవనాధారం చేయమని చెప్పేసి అని చెప్పింటాం. అంతవరకే అగ్రిమెంట్ రాసుకున్నాం మేడం. కానీ కేసు పెట్టాలని చెప్పేసి కానీ ఒకవేళ పెట్టాలని చెప్పేసి అనుకుంటే ఈ ఇతనితో పాటు ఇంకో అబ్బాయి ఉన్నప్పుడు చనిపోయినప్పుడే పెడుతుంటే, అయితే ఆయన ఏమన్నాడంటే వద్దు సార్ ఇవన్నీ మాకేమో కేసులు మాకేం అవసరం లేదు, మేము మాకు ఎందుకంటే మేము ఆయన మీద ఎంత ప్రెషర్ తీసుకొస్తుంటే ఆయనకు మాకు అంత వ్యతిరేకం అవుతుంటాడు. ఇది అంటే తన మీద కేసు పెట్టకపోవడానికి కారణం, తన మీద ప్రెషర్ తీసుకురాకపోవడం అంటే మా చెల్లెలకు తన దగ్గర కావాలి మానసికంగా. కేసు పెడితే ఏముంది మేడం, అది ఇప్పుడు ఏమైందంటే మీరు అనుకున్నారు కానీ సార్, మీరు మీ పంతం మీద ఉండిపోయారు. అతను మీ దగ్గరకు వచ్చి మీ చెల్లితో ఉండాలన్నది ఉండిపోయింది. అతను ఉన్న దగ్గరికి మీ చెల్లిని పంపించలే, అక్కడే తప్పు జరిగింది. అంతే మేడం. అంతే. సో ఇప్పుడు ఏమైపోయింది, మీరు ప్రేమ ఉన్నది లేకపోతే మీరు కలిపే ఉంచాలని అనుకున్నారు, కానీ ఆవిడ ఏంటంటే ఆ సర్కమ్స్టాన్సెస్ నాకు ఇష్టం లేదు, నా దగ్గరికి వచ్చి ఉండాలి, మేము సపరేట్ గా ఉంటాము అన్నదే అక్కడ గొడవ వచ్చింది. దానికి తోడు అతను అనారోగ్యం అప్పుడు కూడా ఈమె వెళ్ళి దగ్గర ఉండి చేయలేదు, అదే అతని మనసు విరిగిపోయింది. సో ఎక్కడ కూడా ఎలా ఉంటది, ఎంత గొడవలు వచ్చి ఏమైనా మా హస్బెండ్ భర్త వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు అంటే భార్య వెళ్ళి చూడాలన్నది ఉంటది, ఎవరికన్నా పరిగెత్తుకొని వెళ్ళి చూడాలి. సో అది జరగలేదు. సో ఇంకా అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య అసలు అంత డిఫరెన్స్ వచ్చేసింది. పెద్దోడు చనిపోయినప్పుడు వచ్చినుంటే నేను నిజంగానే వెళ్తుంది మేడం, నేను నిజంగా సార్ అన్నట్టు నేను అప్పుడే అవునమ్మా, పెద్దోడు చనిపోయినప్పుడు అతను హెల్త్ బాగాలేదని చెప్తున్నాడు కదా అతను. అప్పుడు అతను బాగానే సరే ఇప్పుడు ఇది ఇలాగే ఉంటది. ఎలా ఉంటది అంటే బాగానే ఉన్నాడని మీరు, బాగోలేదని అతను. అబ్బాయి చనిపోయినప్పుడు రాకపోతేనే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. సార్ సరే వదిలేసేయండి, మీరు మళ్ళీ ఆలోచించుకొని చెప్పొద్దమ్మా. నేననేది కాదు మేడం, కాదు, మీరు ఒకటి అర్థం చేసుకోండి, మీ మనస్తత్వమే మీకు ప్రాబ్లం. ఇప్పుడు ఆయనకి డాక్టర్ గారు చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ రోజు ఈ వేరే సెటిల్మెంట్ కొప్పేసుకొని వదిలేయడం, ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి కాపురం చేశారు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇది జరిగిందంతా ఇప్పుడు దీని గురించి మళ్ళీ మనం విశ్లేషించుకొని ఎవరు ఏ క్షణంలో ఏ తప్పు చేశారు, ఎవరు ఏ మాట అన్నారు. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటాం. అనుకున్న మాటలన్నీ కూడా మనం మెయిన్ చెయ్యం, నిజంగా అన్న మాటలన్నీ చేయాలని కూడా అప్పుడప్పుడున్న కోపతాపాలను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి నోటికి ఏదొస్తే అది అనేస్తాం. అన్న మాటలన్నీ చేస్తామని లేదు. సో అలాగే అవన్నీ పట్టుకొని మనం ఇప్పుడు ఆ రోజు ఇలా అన్నారు, ఈ రోజు ఇలా అన్నారు, ఈ రోజు అలా చేస్తారు, అవన్నీ మాట్లాడుకొని కూడా ఇప్పుడు వేస్ట్. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలన్నదే మనం ఆలోచించాలి. సో ఇప్పుడు అతన్ని అమ్మాయిని వదిలేయమనడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉండడం అన్నది ఆ అమ్మాయికి ఇష్టం లేదు. వాళ్ళు ఓకే అన్నా కూడా ఈ అమ్మాయికి ఇష్టం లేదు కదా. అతను అంటున్నాడు సరే నేను చూసుకుంటా, ఇద్దరిని పంపించేసాను, నా దగ్గర నా బిడ్డను చూసుకుంటా, నా భార్యను చూసుకుంటా, ఆమెను కూడా చూసుకుంటా అంటున్నాడు. కానీ దానికి మీకు ఇష్టం లేదు. అలా ఉండమని మనం చెప్పలేదు కదా, ఎవరి మనస్తత్వం వాళ్ళు అలా ఉండడానికి ఆవిడకి ఇష్టం లేదు. మనం ఎవరేమీ చెప్పలేము. అంతే అంతే అంతే, అది కరెక్ట్ కాదు కూడా. అట్లీస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి అన్నా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్వతంత్రంగా బ్రతకగలగాలి. ఎవరి జీవితాన్ని వాళ్ళకి నచ్చిన పద్ధతిలో బ్రతకడం కరెక్ట్. ఎవరినో ఒకరిని ఫోర్స్ చేసి మీరు ఇట్లా ఉండండి అని చెప్పడం కరెక్ట్. మీరు ఇప్పుడు ఈ రోజు ఒకవేళ వెళ్ళి అతనితో ఉండాలి అంటే ఆ అమ్మాయి లేకపోతే మీరు ఉంటారు. అది కూడా మీ దగ్గరికి అతను వచ్చి ఉండాలి, కానీ మీరు వెళ్ళి అతని దగ్గర ఉండరు. ఉంటాను మేడం. అమ్మాయి లేకపోతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉంటారా? అతను చెప్పినట్టు ఓకే. సో ఇప్పుడు అమ్మాయిని పంపించేయడం కరెక్ట్ అంటారా? అదొకటి. మీరు కూడా ఒక లేడీగా నేను అనట్లేదు, నేనేమనట్లేదు దానికి. కాదు అంటే మరి ఎట్లా ఇక్కడ? ఇప్పుడు అమ్మాయి లేకపోతే నేను ఉంటాను అంటే ఇప్పుడు ఆ అమ్మాయి జీవితానికి మనం ఏం సమాధానం చెప్తాం? అంటే చట్టపరంగా కూడా మీరు 6 ఏళ్ళు, ఇప్పుడు అదే మేడం చెప్పారు, 6-7 ఏళ్ళు మీరు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు.
సో ఇప్పుడు అతనికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఈవెన్ అతను ఫైట్ చేస్తే ఆ హక్కు అతనికి ఉందని చెప్పొచ్చు. అతను చేసిన తప్పుగా రాదు. మన మనసుకి ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్ట కాదా అమ్మాయిని పంపించేస్తే 2 సంవత్సరాలు అంటే అది ఈ డెసిషన్ మీరు ఆ రోజు తీసుకొని ఉంటే 2 సంవత్సరాల ముందు ఆడు పెళ్లి చేసుకున్న రోజే ఆ డెసిషన్ తీసుకొని ఉంటే ఏమైతే అయింది, ఎట్టి పరిస్థితుల్లో నాకు అమ్మాయి ఉండకూడదని మీరు జడ్జిలకు కోర్టులో చెప్పుంటే ఆ అమ్మాయిని 110% ఆ అమ్మాయిని మీ జీవితంలోంచి పంపించేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి ఛాన్స్ లేదు. బట్ అది మీరు చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి కాపురం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ పంపించేస్తాం? అమ్మాయి జీవితం ఏమవుతుంది? పంపించేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయికో అతనికో వాళ్ళు చేసిన తప్పనే ఒప్పుకుంటున్నారు. మీకు మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వలేదు. మీకు న్యాయం జరగాలి అన్నది వాళ్ళకి కూడా ఉంది. నేను అడిగాను కదా, మీ ఎదురుగానే అడిగాను. సో మీరేం డిసిషన్ తీసుకుంటారు చెప్పండి. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళతో మాట్లాడారు. రెండే పద్ధతులు. అందరూ కలిసి ఉండడం ఒక పద్ధతి. లేదు అన్నప్పుడు మీరు విడిపోతానంటే మీరు విడిపోతే నాకేం కావాలి, నాకు ఇది కావాలి పోతాను మీరు అంటే ఆ స్తోమత వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. ఉంటేనే అతను ఇవ్వగలడు. లేనిది ఏం చేయగలడు? దొంగతనం అయితే చేస్తే ఇచ్చి ఇవ్వలేడు కదా. ఏమన్నా ఉంటే నిజంగా వాళ్ళకి మిగిలి ఉంటే అది మనం కనుక్కోవచ్చు. వాళ్ళు అబద్ధం చెప్పడానికి ఛాన్స్ లేదు. అతను పొలం అమ్మలేడు మేడం, నిజం చెప్పాలంటే పొలం అమ్మలేడు. వాళ్ళకి 4.5 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ వేరే పొలం వాళ్ళ అన్నయ్య వాళ్ళది అమ్మారు, కానీ ఇతను మాత్రం అమ్మ. సరే ఓకే, అది ఏదైనా ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు అతను అబద్ధం చెప్పినా రేపు అతని పేరు మీద ఏముంది, ఏం వాస్తున్నదని కనుక్కోవడం పెద్ద విషయం కాదు. అది ఒక స్పూన్ ఉండనివ్వండి, పెన్ ఉండనివ్వండి, పిన్ ఉండనివ్వండి, అతని పేరు మీద ఎంత ఉందో అదే ఉంటది. సో మీకు డెసిషన్ ఏం కావాలి అంటే, నేను నా భర్త మేము కలిసి ఉంటాము, ఒకే ఇంట్లో లేకపోయినా వాళ్ళని వేరే ఇంట్లో పెట్టమని నన్ను వేరే ఇంట్లో పెట్టమనండి, మా ఇద్దరి జీవితాల్లో మా ఇద్దరిని అతను చూసుకొనివ్వండి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. లేదు నాకు అసలు వద్దు, అతని జీవితంలో అమ్మాయే ఉండద్దు, ఉంటే నాతోనే ఉండాలి అనడం ఒక పద్ధతి. లేదు సరే అతను అమ్మాయిని వదులుకోలేని అతను అంటే గనక మీకేం కావాలి? నాకు వద్దు. ఇప్పుడు ఇప్పుడు అతను అమ్మాయిని వదలలేనని చెప్తున్నాడు. మీరు రేపు వదలమని చెప్పి ఇప్పుడు అతను ఒప్పుకొని వదిలేసిన నేను ఎందుకు కాదంటున్నాను అంటే, మేమందరం బలవంతం పెట్టి అమ్మాయిని వదిలేమన్నా మన మనసాక్షిని కూడా చంపేసుకొని మళ్ళీ వినండి అమ్మ, మనం ఏమైతే అయిందని చెప్పి మనం పాపం చేస్తాను మనకు తెలిసినా మనం చెప్పాం. సరే మీతో ఉన్నట్టే ఉంటాడు, ఇలా అమ్మాయిని రేపు కలవడానికి మీకేంటి గ్యారంటీ? దాన్ని ఎవరు ఆపగలం? మనస్సా వాచ అంటే తను 110% ఆయన మనస్సుకి నచ్చిందే చేస్తాడు. సో ఇప్పుడు అతని మనసులో అమ్మాయిని పంపించాలని లేదు. నన్ను అడిగితే నాకు కూడా న్యాయంగా అంటే మనసాక్షితో ఆలోచిస్తే ఆ అమ్మాయిని వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే జీవితం ఏంటి? వాళ్ళ అమ్మని నాన్న అందరిని వదిలేసి వచ్చింది. వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయికి స్థానం లేదు. బట్ నేను ఇక్కడ ఈ విషయంలో ఒకటే, మీరు చేసిన తప్పు ఏంటంటే, ఇది జరిగిన ఆ రోజే గనక మీరు ఒప్పుకోకుండా ఉండుంటే అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఇంకొక జీవితం ఉండుండేది. సో ఆ అమ్మాయిది తప్పు ఉంది, నాది తప్పు ఉంది. సరే నేను ఎంత తప్పు ఉన్నా కూడా ఇది చేసుకోవడం అన్న తప్పే, బట్ జరిగిపోయింది. నేను ఇప్పుడు అందరినీ చూసుకుంటా, నాకు ఇద్దరు కావాలి, నేను ఎవరిని వద్దని అనడం లేదని అంటున్నాడు అతను కూడా. సో ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? డెసిషన్ మీదే. మీకు ఎలా కావాలంటే అలా. నాకు కూడా అన్యాయం జరగదు కదా మేడం. జరగద్దు, అదే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లా ఇవ్వగలం అమ్మ? ఒకటే చెప్తా. అందుకని ఏంటంటే నీకు అన్యాయం జరగద్దు అంటే అన్యాయం గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, మరి నేను కూడా అన్యాయం అయిపోతున్నాను. అందుకని వద్దు అన్యాయం. ఇప్పుడు అతను నిన్ను వదిలేస్తాను అంటలే కదా, అతను చూసుకుంటానని అంటున్నాడు కదా. నేను ఉంటే నేను ఉండను మేడం. మరి అదే మరి ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం మీకే వస్తుంది. మీరు ఆవిడతో అడ్జస్ట్ అయ్యి మీరు ఉండలేని అలా ఎవరు ఉండరు మేడం. ఎవరు ఉండద్దు అన్నది. ఇక్కడ మేము చెప్పి ఒప్పుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఉంటామని. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ గొడవలు అయితే కూడా అన్ని గొడవలు అయ్యి ఉండొచ్చు, మళ్ళీ జాయిన్ అయిపోతారు. ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత గొడవలు అన్నవి రాకుండా ఉండవు. బట్ ఏదో ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తారు. ఒకటి కలిసి ఉంటారు లేదా విడిపోతారు. సో ఇప్పుడు మీరు అందుకని మీరే చెప్పాలి. బట్ ఆవిడ అతని మనసులో ఎంటర్ అవ్వడానికి డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మీరు కారణం అయ్యారు. సో మీరు లేదా అతనికి మేము విడాకులు తీసేసుకుంటాము, నాకు నా బిడ్డకి ఆస్తి ఇట్లా ఇచ్చేయమనండి అని చెప్తారా? అదే మాట్లాడదాం. మీరే అడగండి మేడం. అదే సొల్యూషన్ కదా ఇప్పుడు కదా. ఓకే, సో ఇప్పుడు ఆవిడ విడాకులు తీసుకుంటుంది చట్టపరంగా. ఇంకా నీకు నీ జీవితంలో ఆవిడ కోర్టులను కేసులను మీ లైఫ్ లోకి రాదు. ఆవిడ కొడుకు. ఆవిడకి నువ్వేం చేస్తున్నావు? నా దగ్గర ఏమి లేదు అనడానికి కుదరదు. ఏదో చెయ్యాలి వాళ్ళకి. ఇల్లు అనకు ఇల్లు ఏమొస్తుందిరా? ఆవిడ పొలం ఉందంటుంది కదా. పొలం లేదు, అమ్మేసినాం. సరే మీ దగ్గర పొలం లేదు, డబ్బులు లేవు, ఇల్లు ఒకటే ఉంది. ఇల్లు నా పేరు మీద ఉన్నది. నేను ఇల్లు ఆవిడది, నాది ఇల్లు. ఆవిడ ఇల్లు ఈవిడికి ఎట్లా ఇస్తారు మీరు? నేను ఎవరికి ఇయ్యా, ఏ కొడుకు ఇయ్యా. మీరు ఇవ్వద్దు, మీరు ఉండాలి కదా ఎక్కడో చోట. వీళ్ళని అసలు నమ్మద్దు. నమ్మరు, గంజే పోయారు. ఆవిడ చెప్పేది కరెక్టే. కరెక్ట్ కదా, కరెక్టే. మీరు గంజి పోయారు, కరెక్టే. ఎవరిని నమ్ముతాం? ఆవిడ ఇల్లు నువ్వు ఎట్లా ఇస్తావు ఆవిడకి? నీకు గట్టిగా మాట్లాడితే నువ్వు వెళ్ళి ఊరేసుకుంటావు. నీకు సింపుల్. పన్నప్పుడే ఊరేసుకున్నాను. ఇరువరకు గడ్డి మొలుస్తాను. అదే అంటున్నా, నేను కాపాడినా.
ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, మీరు న్యాయం చెప్పండి. మా అమ్మాయికి ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేస్తారు చెప్పండి. మాకు ఏమున్నదంటే చేయాలి. మరి ఏం లేదు, ఏం మరి లేదు. ఎట్లా మరి ఎట్లా మీ ఇల్లు ఇవ్వరు, ఇల్లు ఏం అతను చేసుకో, ఏమీ ఇల్లు చేయడు. ఇవ్వడమంటాడు. మరి ఎట్లా వాళ్ళు ఎలా ఒక్క పారు బతుకుతారు? ఉన్నది ఇల్లు, ఒక్క పారు కట్టుకున్నా నేను. మీ ఇంటి సంగతి వదిలేను, అమ్మాయికి ఏదో ఒకటి చెయ్యాలా లేదా, ఏం చేస్తారు? పొలం నిజం చెప్పు, పొలం మీద నిజంగా అప్పు మేడం, ఉందా, తెలుసు. అమ్మారా? పొలం లేదు, పొలం అయితే లేదు, అబద్ధం ఆడతాను నేను, పొలం లేదు. మీరు కనుక్కోండి, ఉందా చెప్పు. అతని ప్రాపర్టీ ఏముంది అతని అంటే పేరు? వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది, ఆ? వాళ్ళ మదర్ పేరు మీద ఎంత పొలం ఉందా? ఎకరం ఎకరం పొలము, ఇల్లు ఉందా? ఇల్లు ఉంది. వాళ్ళ అమ్మ పేరు మీద, రెండు ఆవిడ పేరు మీద ఉన్నాయి, ఎవరి మీద ఏం లేవు. సరిపోయిన ఆవిడ పేరు మీద ఉన్న, ఆవిడ బతుకున్నప్పుడు మీకు ఇమ్మని ఎట్ట చెప్తాం? ఆవిడ చనిపోయిన తర్వాత మీరు ఎంతమంది పిల్లలమ్మా మీకు? ముగ్గురు కొడుకులు. ముగ్గురు కొడుకులు. వాళ్ళందరికీ ఈక్వల్ గా డివైడ్ చేస్తే ఇతనికి పేరు మీద ఎంత వస్తే అంతవరకు కావాలంటే రాసిమ్మనొచ్చు. మీరు చూడండి, నిజంగా వాళ్ళ పేరు మీద ఏదైనా ఆస్తి అతని పేరు మీద ఉంటే డెఫినెట్ గా పేరు మీద రాసిస్తాం. ఈయన పేరు మీద ఉంటే రాసుకోండి, నేను చెప్తున్నా. అట్లా కాదమ్మా, ఆయన పేరు మీద రాసుకొని నా పేరు మీద సరే, ఈయన తప్పు సత్యం జరిగిందేమో, తక్కువ. ఆయన తప్పు చేసిండు, ఈమె తప్పు మరి చేసిండు, అదే అట్లే. అమ్మి కాకపోతే అప్పు ఇప్పుడు కట్టే ఏదో ఒకటి చేయాలి కదా పరిష్కారం. కనీసం ఆమెకు నెలకు ఎంతో కొంత పంపిస్తాను చెప్పాను, లేకపోతే కొలువున్నది నీ బామ్మ కంపెనీకి. ఏదేది ఇది ఉన్నది లేదని చెప్పేసి నేర్లో చెప్తాను. ఓ నెలకు 1000 రూపాయలు పంపిస్తా, 2000 పంపిస్తా, నేను నా కొడుకున్నాడు కదా. ఒకటి, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక సొల్యూషన్ వచ్చి ఆమెకి ఏదైనా చేస్తే సరే, లేదా మనిషి ముసలోళ్ళు అయిపోతాడు, పిల్లాడు వచ్చాడు అవుతాడు, రేపు పొద్దున్న చదువులు దాని నేను ఎన్నో ఎప్పుడు ఖర్చులు ఇదే ఉంటాయి స్థితిలో ఉండను మేడం. ఫ్యూచర్ లో. ఇప్పుడు మినిమం కనీసం అదే వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదా, నాతో సంసారం చేసి నా వాళ్ళ కొడుకు పుట్టింది కాబట్టి ఇది రెస్పాన్సిబిలిటీ. కనీసం వాళ్ళ ఖర్చులు ఉంటాయి, మినిమం ఖర్చులు నెలకి ఇంత పంపిస్తాను చెప్పేసి అట్లా అయినా సరే అనమాట. ఈమె లైఫ్ టైం ఆయనతోటి ఆయన భారీగానే ఉంటారు అన్నమాట. మేము ఎప్పుడు విడాకులు తీసుకోమండి, మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినాం, విడాకులు తీసుకోవడం కాదు మేడం. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కూడా మేము వెయిట్ చేసింది ఎందుకంటే తను మారి ఖచ్చితంగా వస్తాడు. ప్లస్ తను నేను కూడా ఇండివిజువల్ నేను సాయం చేశాను నేను. ప్లస్ వాళ్ళ సర్పంచ్ అప్పుడప్పుడు నేను పోయి కలుస్తూనే ఉన్నాను. ఇట్లా సంగతి కొంచెం అబ్జర్వ్ చేయండి, చూడండి, ఏదైనా అవసరం అంటే మాకు చెప్పండి, మేము వస్తాం. చెప్తాను, ఎప్పుడు డిస్కనెక్ట్ కాలేదు మేడం. కనెక్ట్ ఉంది, లింక్ ఉంది, లేదని చెప్పేసి మేము అంటలేము. కానీ మినిమం రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆమె కూడా నా నువ్వే మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు చాలా ఇప్పుడు- రీజనబుల్ గా మాట్లాడతారు, ఇంకొకరు అయితే తన్ని తగలేస్తాం అంటారు. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఆమె ఉంది, మా చెల్లెలు ఆమె కూడా. ఆమె నిన్ను పోషిస్తున్నావు కదా, నువ్వు పోషించడానికి ఎంత ఖర్చు అయింది నీకు తెలుసు కదా, ఎంత ఖర్చు అయింది అర్థం కదా. ఈమెను పోషించాలి, మీ కొడుకుని పోషించడానికి ఎంత ఖర్చు అయింది నీకు తెలుసు కదా. నీ దగ్గర లేకపోయినంత మాత్రం నీ భార్య కాకుండా అయితే పోదు కదా, అంటున్నావు కదా already. అవునా కదా. ఇప్పుడు నేను దగ్గర లేదు అంతే, పెళ్ళాం కదా అని చెప్పేసి వాళ్ళు అంటారా ప్రపంచంలో. మరి మీరే చెప్పాలమ్మా ఎట్లా. ఇప్పుడు లేదంటే ఇప్పుడు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు చేసుకుంటారు, మీరు అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి. ఎట్లా నడిస్తే అవ్వదు. ఇంకా మరి నాకు అవ్వదు, అక్కడ చేత కాదు, ఇక్కడ చేత కాదు అంటే ఎట్లా? అట్లా అయింది మేడం మన పరిస్థితి. అని మరి అప్పుడైతే మరి అనుభవించండి. అయితే ఇంకా నేను ఇంకా చెప్తా. ఇల్లు ఉన్నది, ఇల్లు ఆ, మరి రాసిమంటే రాసి. ఇల్లు అంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నాడు కదా. ప్రాబ్లం మూడు ఇస్తాలు ఉన్నాయి మేడం. ఒక్కొక్క పారు మా బాబుకి రాసేస్తాను. మూడు పాలు అవుతుంది. 2 రూములు 6 రూములు అవుతాయి మేడం. 2 రూములు రాసేస్తాను. ఎప్పుడు రాసిస్తావు? ఇప్పుడు ఎప్పుడు రాసినా ఇప్పుడే రాసిస్తా, నేను రాసిస్తా, రాసుకో. నేను నా వంతు రాసిస్తా. వాళ్ళకి ఉన్నది ఇప్పుడు అదే అంటున్నారమ్మా. మీరు చెప్పండి అమ్మా, ఏం రాసిస్తారు చెప్పండి. ఇల్లు రాసిస్తా. ఏమ్మా ఇల్లు మీ వంతు రాసిస్తారు. ఇప్పుడు అలాగే మీరు నెలకి ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలని పెట్టుకోండి. మీకు చేతనైనంత ఇవ్వండి. సంపాదిస్తున్నారు కదా మీరు, మీ ఆవిడ పని చేసుకోవాలి కదా, కూలి పని చేసుకోవాలి కదా. ఒక రోజు దొరుకుతాయి, 4 రోజులు దొరుకుతాయి. సో దొరికిన రోజు ఇవ్వు. ఆవిడ చూసుకోవాలా ఇప్పుడు ఆ పిల్లోడిని మొత్తం. ఎవరిది బాధ్యత, ఆవిడదా నీదా? మరి నా కొడుకు 20,000 వెళ్తాను అప్పు చేసి. ఏమ్మా 20,000 ఒకటే పరిస్థితి. 20,000 ఒకేసారి ఇస్తావా? వెళ్తాను. అప్పు చేసి 20,000 ఇస్తావు, ఆ అమ్మ ఏమో ఇల్లు రాసిచ్చేస్తుంది, అంతేనా? ఇంకా అంతకంటే అతను ఏం చేయలేడు కదమ్మా. మీకు ఓకే అయితే చెప్పండి, అది నేను రాయిస్తాను. 20,000 ఎక్కడైనా అప్పు చేసి ఇస్తాడట. ఆవిడేమో ఆ పెద్ద ఆవిడ చెప్తుంది రాసిస్తానంటుంది ఆవిడ పిల్లోడికి. ఆమె చెప్పే ఇల్లు వాల్యుయేషన్ లేదు మేడం, అది పట్టా ఫ్లాట్ కాదు. సరే మరి ఇప్పుడు మరి ఇంకేం చేయాలి చెప్పండి. మరి మీరే చెప్తున్నారు వాల్యుయేషన్. చెప్తున్నా మేడం, నెలకు మినిమం వీళ్ళ ఖర్చులకు ఎంత కొంత పంపిస్తే చాలు. అంతగా మనకి ఏం వాళ్ళ మీద ఆశ కూడా లేదు. అదే ఇప్పుడు నెలకి ఇప్పుడు అతను నెలకి ఇవ్వడం కాదు, నేను ఒకేసారి 20,000 అప్పు చేసి ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు కూడా వద్దంట, మీరు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వండి. డబ్బులు అంటే మళ్ళీ అవి ఇంట్రెస్ట్ తెచ్చి మళ్ళీ వాళ్ళకి తెరుపుతా ఉండాలి. ఇప్పుడు 20,000 తెచ్చి తెరపాలి కదనమ్మా నెలకి. 20,000 తీసుకో. ఇప్పుడు మీ లేకపోతే అమ్మ వాళ్ళకి పోషణ ఒక రాసిస్తానంటుంది కదా, అది మీరు ఎక్కడ అమ్మడానికి కుదరదా? ఇల్లు ఇల్లు అమ్మడానికి కుదరదు. కొనరు, ఎవరు కొనరు. ఆయన అన్నట్టు కొనరు. ఆయనకి ఎరకలే అంత చూసిండు, కొనరు ఎవరు. నెలకి అతను ఆయన చెప్పినట్టు నెలకి వాళ్ళిద్దరికి ఇంత ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. నువ్వు చచ్చినట్టు ఇవ్వాల్సిందే, అది నీ బాధ్యత. లేదా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు, అమ్మాయిని వదిలే. అమ్మాయి మీ నా అమ్మ ఉంటారు, అప్పుడప్పుడు వెళ్ళి అమ్మాయిని చూడు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. వాళ్ళు చెప్పిన అప్పుడు చెప్తున్నా మేడం, వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన కూడా తీసుకుంటాను నేను ఇచ్చాను అనమాట. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన చోటికి అంత రెస్పాన్సిబుల్ చెప్పిన వాళ్ళ పెద్ద మనుషులు అమ్మగానే. ఎందుకంటే వాళ్ళు కలవాలి, అంటే ఎట్లా కలిసి ఉంటే అయిపోయింది. ఇప్పుడు రెండు పద్ధతులు, నువ్వు అట్లా చెయ్యి, నెల నెల అబ్బాయికి ఎంత ఇస్తావో చెప్పు వాళ్ళకి, లేదా మీరు అందరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండండి, నువ్వు ఆ అమ్మాయిని మటుకు సపరేట్ పెట్టు ఎక్కడన్నా.
ఇస్తే నెలకు 3000 ఇవ్వు, లేదంటే 1,00,000 రూపాయలు. ఇంకా మేడం కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి మేడం. నాకేమి ఇవ్వకు, వాడి పేరు మీదనే ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేసి. నీ జీవితాంతం వాళ్ళకి ఇంక నువ్వు సపోర్ట్ చెయ్యు. 1,00,000 రూపాయలు కూడా నీకు పెద్ద పని. మా అబ్బాయి మొత్తం ఇంక ఇప్పుడు వాడి వయసు ఎంత, వాడు ఎన్ని సంవత్సరాలు ఆవిడ పెంచాలి, ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యం బాగుంటాయి చేస్తుంది మేడం. ఆరోగ్యం బాగుంటుంది. నీ నువ్వు అది నువ్వు రీజన్ గా పెట్టుకో. ఇక నువ్వు ఆరోగ్యం బాగోలేదని తినడం మానేస్తలేవు, స్టార్టింగ్ ఉండడం నుంచి ఇదే మాట. మానేస్తలేవు. పెళ్ళైన కాడ నుంచి ఇదే మాట. జీవితంలో మొత్తం అందరికీ పెళ్ళైన కాడ ఏదో నుంచి ప్రాబ్లం ఉంది. ఆరోగ్యం దాన్ని అడ్డు పెట్టుకో. పెళ్ళయి ఈమె డెలివరీకి వచ్చిన నుంచి ఇదే మాట. ఆరోగ్యం ఆరోగ్యం ఆ ఆరోగ్యం. మాట అలాంటి వాడు అసలు ఇంకో ఏం పెళ్లి ఎందుకు చేస్తాం? చేసుకున్నావు నువ్వు ముందు? ఎంతగానో భరించుకుంటాం మేడం మేము. ఒక కుటుంబాన్ని నడపలేనోడు ఈ ఇంకో పిల్లాడు- పెళ్ళం కావాల్సి వచ్చింది. ఈ పిల్లాడు నీకు కడుపులో ఉన్నప్పుడు రక్తం మింగిండంట. డాక్టర్ మేడం చెప్పిందాం, శశిరేఖర్ రెడ్డి అని చెప్పేసి అని. వారం రోజులు హాస్పిటల్లో క్యూర్ చేయడానికి 50,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఇతనికి ఇన్ఫార్మ్ చేసినాం మేము. ఇట్లా సీరియస్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ పిల్లాడు కూడా సీరియస్ ఉండు, వచ్చి చూడండి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తే రాలేదు మేడం. ఎంత బాధపడి మేడం. నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, ఇంకెవరి ఇంకెవరి ఆరోగ్యం ఆరోగ్యం ఇంపార్టెంట్ కాదు, ఇంకెవరి జీవితాలు నేను కాదు. కూడా ఎప్పుడు నీకు ఆరోగ్యంగా చూసుకోవడానికి ఉంటానని మనుషులు లేకపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు ఆవిడ చూసుకోవడానికి మనుషులు లేకపోతే ఆవిడేం చేయాలి? ఎలానా తప్పించుకొని తిరగచ్చు, మీ వెంట ఏం పడతారు ఇంకా జనాలని. అంతే కదా, అదే ధైర్యం మీకు. పరిస్థితి బాగాలేక మేడం. నీ టీబీ ట్రీట్మెంట్ అయిపోయింది అయ్యా. టీబీ ట్రీట్మెంట్ ఇదివరకు ఇట్లాంటి ట్రీట్మెంట్ కాదు. ఒకసారి ట్రీట్మెంట్ అయితే అయిపోయినట్టే. ఆడ పని చేయలేము. ఇంకా ట్రీట్మెంట్ వల్ల వీక్నెస్ ఉంది, ఇంకా హార్ట్ లో ఏదో ఉంది, ఇదేం లేవు ఇంకా. ఆడ పని చేయలేము. ఆ? ఆడ పని చేయలేము. ఎందుకు చేయలే? నువ్వు మానసికంగా బలపడు, ఏం లేదు, నిదానంగా అన్ని అవుతాయి. నువ్వు ఇవ్వాలనుకుంటే ఏదో విధంగా ఇస్తావు. ఆమె అడిగింది లేదు చాలా- కాదు కూడదు అంటే ఎలా అంటే కుదురుతుంది? అతనికి ఆవిడ possible- అడిగింది చాలా తక్కువ. 1,00,000 రూపాయలు అన్నది చాలా రీజనబుల్. నువ్వు దానికి నువ్వు వెనక ముందు ఆడావంటే ఇది కరెక్ట్ కాదు. మేము చేసినంత వ్యర్థం అయిపోయిందన్నమాట సార్. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి, అసలు నిజం చెప్పాలంటే మా చెల్లెలకి అప్పుడే విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేయమని చెప్పేసి కొంతమంది మాకు సలహా ఇచ్చారన్నమాట. అంటే నేనేమనుకున్నా అంటే వేరే పెళ్లి చేస్తే అది నేను ఇంకో పాపం చేసిన అయితే అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వేరే అతను పెళ్లి చేసుకోలేదు, చేయాలంటే అదే అంటున్నాను. మీరు ఇలా ఆలోచించబట్టే ఇలాంటి వాళ్ళకి కొమ్ములు వేరే వచ్చేది. పెళ్లి చేస్తే వానికి 4 లక్షలు ఇవ్వాలి, దానికల్లా ఒక 50,000 రూపాయలు ఈయన ఖర్చు పెడితే వీడు మంచిగా పోతాడు, ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పేసి నేను ఆలోచించాను మేడం. మీరు మీ అన్ని తప్పుడుగానే ఆలోచించారు, ఆవిడ అన్ని అదే తప్పుగానే చేసింది. అందుకనే ఇప్పుడు అంత ఇలాంటి అయిపోయింది పరిస్థితి వచ్చింది. ఆవిడ అడిగే చాలా రీజనబుల్ గా అడుగుతుంది. ఆవిడ 1,00,000 రూపాయలు ఇమ్మంది. నువ్వు ఎట్లా తల తాకట్టు పెట్టుకుంటావు, ఇల్లు తాకట్టు పెట్టుకుంటావా, అమ్మల్ని అడుగుతావు, మీ అన్నల్ని అడుగుతావో, ఫ్రెండ్స్ అడుగుతావో, ఏం చేస్తావు? నువ్వు 1,00,000 రూపాయలు అమ్మాయికి ఇచ్చేయి. నెల అంటావా 2 నెలలు అంటావా, నువ్వు రెడీ చేసుకుని అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి, డబ్బులు ఇస్తే క్లియర్ గా మీరు కూడా ఇంకా అతనికి మీకు సంబంధం లేదని రాసి ఇచ్చేయండి. మీరు విడాకులు తీసుకున్నా తప్పలేదు. రేపు మీ జీవితం మీరు బతకచ్చు. ఎందుకు విడాకులు తీసుకొని అంటున్నారు? రేపు ఎందుకు మీకు ఒక కమిట్మెంట్ లైఫ్ లో? ఇప్పుడు అతను అర్థం చేసుకొని ఒక అమ్మాయి వచ్చి రేపు మిమ్మల్ని అర్థం చేసుకుని ఒక అతను చేసుకోకూడదా? తప్పేంటి? తప్పేంటి అంటున్నాను. అలా మీరు ఆలోచించకండి. ఇలా వీళ్ళు ఆలోచించగలి. మీరు ఇలాగ ఆలోచించినంత కాలం ఇలాగే ఆలోచిస్తారు మగవాళ్ళు. వాళ్ళ జీవితం అతని జీవితం అతను బతకట్లు. అతను ఏమైనా సాక్రిఫైస్ చేశాడు. ఇప్పుడు ఆమెకి నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే. నువ్వు ఎట్లాగిస్తావు అన్నది మాకు అనవసరం. నువ్వేమో 10,000 15,000 ఇట్లా వచ్చి బేరాలు పెట్టుక. ఇది జీవితం. ఆ పిల్లోడు వాడి ఎన్ని సంవత్సరాలు బతకాలి, ఎన్ని సంవత్సరాలు ఆవిడ పెంచాలి ఆ పిల్లోడిని. నీకెంత బాధ్యత తప్పిపోయింది. నువ్వు చేతులు దులుపుకొని తిరగచ్చు మహారాజులాగా. ఇప్పుడు ఇంకా తొందరగా చెప్తే మేము ఒక సెటిల్మెంట్ కొద్దాం, లేదా ఇంకా వాళ్ళు చేసుకోవాల్సి చేసుకుంటా, నువ్వు చేసుకునేవి చేసుకో. ఒక 6 నెలలు టైం 6 months టైం తీసుకొని వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చేసి నువ్వు ఎలా చేస్తావు? ఏమా మీరు మాట్లాడండి, మీ వాళ్ళని పెద్దవాళ్ళని పిలవండి, ఎట్లా చేస్తారో ఒక 6 నెలలు టైం ఇస్తాం. 1,00,000 రూపాయలు ఆ పిల్లోడి పేరు మీద వేసేసేయండి, ఇద్దరు విడిపోండి. మీరు కరెక్ట్ గా 6 months లో అతను డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే మీరు చెప్పండి సార్, మనం ఏం చేద్దాం. ఎందుకంటే అలాంటప్పుడు వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. ఏదో విధంగా మనం కూడా టెన్షన్ పెట్టాలి. ఆయన హ్యాపీగా ఉంటాడు, మరి లేకపోతే ఆమె ఏడ్చుకుంటూ కూర్చోవాలి అక్కడ. మీరు ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఇలాగ ఏడుస్తారు కాబట్టి అలా వాళ్ళు చేసేది అంతా. సరే, అది కరెక్ట్ గా రాయించుకుందామండి. మీరు 6 months లో వాళ్ళు చేయకపోతే కనుక మీరు మనం ఏం తీసుకోవాలి ఎవరికి మాకేవు తీసుకొస్తే మేమే పిలిచిస్తాం. మేడం చెప్తారు మీరు ఇవ్వాల్సింది చేయాల్సినంత మీరు పక్కాగా రాసి ఇచ్చేసి 6 months లో తెచ్చిచ్చేసేయండి. మా ఫోన్ నెంబర్లు అందరూ ఇస్తాం. లేదంటే మటుకు మీరు ఎక్కడున్నా వదిలేదు లేదు. ఓకే, ఇస్తాను. సుమలత మీరు కూడా ఉండి దగ్గరుండి మీరు చేసిన దానికి 6 నెలలకు ఇంకా ముందే ఇచ్చినా కూడా సంతోషమే. మీరు 6 నెలల వరకు ఆగాలని లేదు. ఏమ్మా ఆలోచించుకొని దగ్గరుండి చేయండి ఆ పని. సరేనా? సరే. ఓకే, సరే.